పేరెంట్స్ ఎక్కువగా ఫస్ట్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అంటే ప్రాపర్ రీసెర్చ్ లేకుండా వాళ్ళ కొలీగ్స్ కానీ ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు అన్నది పాయింట్లో అవే డెసిషన్స్ స్టూడెంట్స్ మీద రుద్దుతారండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది ఎక్కువగా జాబ్ రావాలి అన్న మైండ్ సెట్లో ఉండి బీటెక్ ఆర్ డిగ్రీ అవ్వగానే మా వాడు ఎంతో కొంత ఎర్న్ చేయాలన్న పాయింట్లో అసలు వాళ్ళు చదివిన దానికి లేదా వాళ్ళకున్న గోల్కి సంబంధం లేకుండా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ జాబ్లో వీళ్ళని జాయిన్ చేయటం ఫోర్స్ఫుల్గా, బలవంతంగా. సో వీళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ చేయలేరు. ఓకే, థర్డ్ పాయింట్, జాబ్ వచ్చింది కదా ఇంకా పెళ్లి చేద్దాం. ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే జనరేషన్ మారుతున్నా కూడా, ట్రెండ్ మారుతున్నా కూడా ఈ పాయింట్ మీద నేను ఎక్కువ వింటూ ఉంటాను. ఓకే, జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా జాబ్ వచ్చింది, మా వాడు సెటిల్ అయిపోయాడు, పెళ్లి చేయాలి అన్నది. కానీ వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉంది ఇవన్నీ ఏం ఆలోచించరండి. ఓకే, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇది బేసిక్గా అందరూ చేసేదండి చిన్నప్పటి నుంచి. ఇది ఎక్కువగా నెగిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే కంపేరింగ్. మీ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంకొకరితో పోల్చడం, పక్కింటి అబ్బాయితో పోల్చడం. ఆ అబ్బాయికి ఎంత వచ్చింది నీకెందుకు రావట్లేదు, మీ అబ్బాయి స్కిల్ మీ అబ్బాయిది, అవతల వాళ్ళ స్కిల్ అవతల వాళ్ళది. సో వాళ్ళతో కంపేర్ చేసి మీ అబ్బాయిని కూడా అట్లా అవ్వమంటే ఎట్లా అవుతాయి? అందరూ నరేంద్ర మోడీ లాగా అవ్వలేరుగా, పిఎం అవ్వలేరు కదా. అందరూ చంద్రబాబు నాయుడు లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా సీఎం అవ్వలేరు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఆ స్కిల్ ఏంటి, మీ పర్టికులర్గా మీ అబ్బాయిలో ఆర్ అమ్మాయిలో ఉన్న స్కిల్ ఏంటి అన్నది చూసి దాని రిలేటెడ్గా సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి హై లెవెల్లోకి వెళ్తారు, పీక్లోకి వెళ్తారు కెరీర్ పాయింట్.